సువర్ణదేశపు రాజధాని వెలుపల ఉన్న సోమన్న పొలంలో కొత్తగా తవ్విన బావి నిండా నీళ్లు ఉబికి వస్తున్నాయి. సోమన్న, లక్ష్మమ్మ ఆనందంగా ఆ నీళ్లను చూస్తూ పూజ చేస్తున్నారు. అప్పుడే కేశవ శర్మ, కాంతిమతి రథం దిగి దర్జాగా నడుచుకుంటూ అక్కడికొచ్చారు. రండి కేశవ శర్మ గారు, దేవుడి దయ వల్ల మీరిచ్చిన ఈ పాడుబడిన బావిని 15 రోజులు రాత్రింబవళ్లు తవ్వితే అద్భుతమైన గంగలాంటి నీటి ఊట పడిందండి. ఈ సంవత్సరం నా పొలంలో పంటలు ఎండిపోకుండా పచ్చగా కలకలలాడుతాయి. నా కష్టాలన్నీ తీరిపోయాయ్యా. అవునండి శర్మగారు, వానల్లేక ఎండిపోయిన ఈ బావిని మీరు మాకు అమ్మడం మా అదృష్టం. నా భర్త రక్తాన్ని చెమటగా మార్చి తవ్వితేనే ఈ నీళ్లొచ్చాయి. మీరు కూడా కాస్త ఈ తీయటి నీళ్లు తాగి పేదవాళ్లమైనా మమ్మల్ని ఆశీర్వదించండి. ఏయ్ లక్ష్మమ్మ, ఎక్కువ మాట్లాడకు. రాచరికపు చట్టం నీ కన్నీళ్లను చూడదు. పత్రం మీద ఏముంటే అదే నిజమని నమ్ముతుంది. మీకు బావి కావాలంటే ఆ మట్టి గోడలు వాడుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అందులో ఉన్న నా నీళ్లు వాడాలంటే రోజుకు ఒక వెండి నాణెం నాకు నీళ్ల పన్ను కింద కట్టాల్సిందే. లేకపోతే నా పనివాళ్ళని పిలిచి ఆ నీళ్లన్నీ నా పొలానికి తోడేసుకుంటాను. అదేంటి శర్మగారు అలా అంటారు? మొన్ననే కదా ఈ బావిని నా దగ్గర 5 బంగారు నాణాలు తీసుకుని నాకు శాశ్వతంగా అమ్మేశారు. దానికి రాజముద్ర ఉన్న పత్రాలు కూడా రాసిచ్చారు కదా. మరి ఇప్పుడు బావి నాదైనప్పుడు అందులో ఊరిన నీళ్లు కూడా నావే అవుతాయి కదండి. ఓహో, ఎంత తెలివైన వాడివిరా సోమన్న. బావి కంటే నీళ్లు ఫ్రీగా వచ్చేస్తాయా ఏంటి? మా ఆయన నీకు అమ్మిన పత్రంలో స్పష్టంగా పాడుబైన గొయ్యని అంటే బావిని అమ్ముతున్నాను అని రాశారు గాని నీళ్లను అమ్ముతున్నానని ఎక్కడా రాయలేదే. కాబట్టి నువ్వు కొన్నది కేవలం ఆ మట్టి గోడలు మాత్రమే. అందులో ఉన్న నీళ్లు మా 10 తరాల ఆస్తి. అయ్యో కాంతిమతి గారు, ఇదెక్కడ అన్యాయం అండి? ఎవరైనా బావిని అమ్మాక అందులో నీళ్లు అమ్ముకోలేదని వాదిస్తారా? బావి కొనేది వ్యవసాయానికి నీళ్ల కోసం కదా తల్లి. మీరు 5 బంగారు నాణాలు తీసుకున్నప్పుడు ఈ బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. మేము లోతు తవ్వితేనే భూమిల నుంచి వచ్చాయి. మమ్మల్ని ఇలా మోసం చేయకండి. ఏయ్ లక్ష్మమ్మ, ఎక్కువ మాట్లాడకు. రాచరికపు చట్టం నీ కన్నీళ్లను చూడదు. పత్రం మీద ఏముంటే అదే నిజమని నమ్ముతుంది. మీకు బావి కావాలంటే ఆ మట్టి గోడలు వాడుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అందులో ఉన్న నా నీళ్లు వాడాలంటే రోజుకు ఒక వెండి నాణెం కింద నాకు నీళ్ల పన్ను కట్టాల్సిందే. లేకపోతే నా పనివాళ్ళని పిలిచి ఆ నీళ్లన్నీ నా పొలానికి తోడేసుకుంటాను. రోజుకు ఒక వెండి నాణెమా? నేను నెల మొత్తం కష్టపడినా 2 వెండి నాణాలు కూడా సంపాదించలేను శర్మగారు. మీరు మహాధనవంతులు. నాలాంటి పేదవాడి పొట్ట కొట్టకండి. న్యాయంగా నా బావి నీళ్లు నన్ను వాడుకోనివ్వండి బాబు. నా కుటుంబం బతుకుతుంది. ఏయ్, నా పట్టు చీర మైలపడుతుంది. కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. నువ్వు డబ్బులిస్తావా లేదా? ఇవ్వకపోతే రేపు మా సైనికుల్ని పంపి ఆ బావికి పెద్ద తాళం వేయిస్తాం. పదండి. వీడి దగ్గర ఏడుపులు తప్ప డబ్బులేవు. మన నేరుగా మహారాజు గారి దర్బార్లోనే తేల్చుకుందాం. కేశవ శర్మ కాంతిమతి అహంకారంతో నవ్వుకుంటూ రథమెక్కి వెళ్లిపోయారు. సోమన్న, లక్ష్మమ్మ దిక్కుతోచక తమ బావిగట్టు మీద కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించారు. మరుసటి రోజు ఉదయం సువర్ణదేశపు రాజదర్బారు మహారాజు విక్రమవర్మ రత్న ఖచ్చిత సింహాసనం మీద దర్జాగా కూర్చొనున్నాడు. పక్కనే మరో సింహాసనం మీద మహారాణి ప్రభావతి ఆసీనురాలై ఉంది. సభలో సోమన్న, లక్ష్మమ్మ కన్నీళ్లతో వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. కేశవధర్మ దర్జాగా నిలబడి ఉన్నాడు. మహారాజా, మహాప్రభు, మాకు మీరే న్యాయం చేసి రక్షించాలి. ఈ సువర్ణ రాజ్యంలో మీ ధర్మపాలన వల్లే మేం బతుకుతున్నాము. ఆ కేశవ శర్మ గారు చేసిన మోసానికి నా కుటుంబం ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి దొరగారు. ఏడవకు సోమన్న, కన్నీళ్లను తుడుచుకొని ధైర్యంగా నీ సమస్య ఏంటో చెప్పు. నా సువర్ణ దేశంలో ఏ పేదవాడికి ఏ చిన్న అన్యాయం జరగటానికి నేను అస్సలు అంగీకరించాను. ఆ కేశవ శర్మ ఏమైనా నీ పొలం లాక్కున్నాడా? అతనికి వ్యాపారంలో అత్యాశ ఎక్కువని నా వద్దకు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. పొలం కాదు మహారాజా, వాడు మా బావిలోని నీళ్లు అన్యాయంగా లాక్కుంటున్నాడు. పక్షం రోజుల క్రితం వాడు ఎండిపోయిన పాడుబడిన బావిని మాకు 5 బంగారు నాణాలు కమ్మితే మేము ప్రాణాలను పణంగా పెట్టి తవ్వాం. నీళ్లు పడగానే నిన్నొచ్చి బావి మాత్రమే అమ్మాను, నీళ్ళమ్మలేదు. ఆ నీళ్లు నావే అని దౌర్జన్యం చేస్తున్నాడు. రోజుకి ఒక వెండి నాణెం ఇవ్వకపోతే బావికి ఇనపతాళం వేస్తానంటున్నాడు ప్రభు. ఏంటి, బావి అమ్మాక నీళ్లు అమ్మలేదంటున్నాడా? ఇంత వితండవాదం
ఇంత ఘోరమైన అత్యాస నేను నా జీవితంలో ఎక్కడా వినలేదే. మహారాజా, ఈ కేశవ శర్మ మనిషా లేక పిశాచమా? పేదవాడు రక్తం చిందించి లోతు తవ్వితే ఉబికి వచ్చిన నీళ్లను తనవి అని ఎలా అంటాడు? వాడికి రాజదండనంటే భయం లేదా? మహారాణి గారు, క్షమించండి. నేను ఎలాంటి అన్యాయమూ చేయలేదు. ఈ సోమన్నగాడు అనవసరంగా మీ సమయం వృధా చేస్తున్నాడు మహారాజా. నేను వ్యాపారంలో న్యాయం తప్పేవాడిని కాదు. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కావాలంటే రాజముద్ర ఉన్న ఈ పత్రం మీరే స్వయంగా చదవండి. నేను అమ్మిన బావి గురించి స్పష్టంగా రాసి ఉంది. కేశవ శర్మ, ఈ పత్రం నేను చూశాను. బావిని 5 బంగారు నాణాలకు విక్రయించిన మాట వాస్తవమే. కాని ఎవరైనా బావిని అమ్మాక అందులో ఉన్న నీటిని కూడా అమ్ముకున్నట్లే కదా వ్యవహారం. నువ్వు ఆ నీరు నాది అనడానికి నీకేంటి ఆధారం? ఇలాంటి వితండవాదం చేస్తే రాజదండన తప్పదు, జాగ్రత్త. మహారాజా, అలా ఎలా శిక్షిస్తారు? మా తాతల కాలం నాటి నీళ్లవి. భూమి అడుగున ఉన్న మాకే చెందుతాయి. ఆ బావిలో ఉన్న గొయ్యి మాత్రమే మా సోమన్నకు చెందుతుంది. ఎందుకంటే వాడు దానికి మాత్రమే డబ్బులు కట్టాడు గనక. ఆ నీళ్లకు డబ్బులు కట్టలేదు కదా. మా నీళ్లు మాకిప్పించండి, లేదా వాడిని రోజుకి 1 వెండి నాణం అద్దెగా కట్టమనండి. మేం మా హక్కుని అడుగుతున్నాం కదా ప్రభు. ఓహో, కాంతిమతి గారు, మీ అన్యాయం భలే విచిత్రంగా ఉందే. రేపొద్దున్న మీ ఇంట్లో ఉన్న ఆవునెవరైనా అమ్మాక ఆ ఆవు పొట్టులో ఉన్న పాలు కూడా మావే అనంటారేమో మీరు. మీ తెలివితేటలకు, మీ అత్యాశకు ఆకాశమే హద్దు. మీరు పేదవాళ్ళని పీడించుకుని తినడానికి ఏవేవో కొత్త దారులు వెతుకుతున్నారు. మహారాణి గారు, దయచేసి మీరు అలా ఎగతాళి చేయకండి. పాలు వ్యవహారం వేరు, భూమిలో ఉండే నీళ్ల వ్యవహారం వేరు. నా నీళ్లు నా ఆస్తి. మహారాజుగారు గొప్ప న్యాయ నిర్ణేతలు. ఆయన పత్రం మీద రాసిన అక్షరాలే చట్టంగా నమ్ముతారు. రాజాగారు, మీరే తీర్పు చెప్పండి. ఈ పత్రం ప్రకారం నేను అడిగేది న్యాయమా కాదా? నా నీళ్లు నేను తీసుకుంటాను. అవును, కేశవ శర్మ చెప్పిన దాంట్లో కూడా ఒక బలమైన చట్టపరమైన వాదన ఉంది. మహారాణి, మనం భావోద్వేగాలకు పోకూడదు. ఈ విక్రయ పత్రంలో ఎక్కడా నీళ్ల ప్రస్తావన లేదు. కేవలం బావిని అమ్మాననే రాసి ఉంది. కాబట్టి న్యాయంగా చూస్తే ఆ బావి మట్టి గోడలు మాత్రమే సోమన్నవి. కాని అందులో ఉబికి వచ్చిన నీళ్లు ముమ్మాటికి కేశవ శర్మవే. ఈ మాట వినగానే సోమన్న, లక్ష్మమ్మల గుండెలు పగిలిపోయాయి. కేశవ శర్మ, కాంతిమతి ఆనందంతో ఒకరి ముఖాలొకరు చూసుకుని గర్వంగా నవ్వుకున్నారు. మహారాజా, దయగల మీరే ఇలాంటి తీర్పు చెబితే నా బతుకు ఏమైపోవాలి ప్రభు? నేను సకుటుంబంగా విషం తాగి చనిపోవటం తప్ప వేరే దారే లేదు. నేను రోజుకు 1 వెండి నాణెం అద్దె ఎక్కడి నుండి తేగలను? నా బతుకు బజారున పడింది మహారాజా. విన్నావా సోమన్న? మా మహారాజు గారు ధర్మం తప్పరు. ఆయన చట్టాన్ని గుడ్డిగా గౌరవిస్తారు. ఇక మారు మాట్లాడకుండా ఆ వెండి నాణ్యాలు తీసి నా ముఖాన కొట్టు, లేదా నీ బావికి నా సైనికులతో పెద్ద తాళం వేయిస్తాను. అద్భుతమైన తీర్పు చెప్పారు మహారాజా. మీకు నా జోహార్లు. ఆగు కేశవ శర్మ, తొందరపడకు. నా తీర్పు ఇంకా పూర్తి కాలేదు. నువ్వు చట్ట ప్రకారం చెప్పింది అక్షరాల నిజం. ఆ నీళ్లు నీవే. కాని ఆ పత్రం ప్రకారం ఆ బావి సోమన్నది కదా. మరి నీకు సంబంధించిన నీ సొంత నీళ్లను సోమన్న కొనుక్కున్న సొంత బావిలో ఎందుకు దాచావురా పిసినారి వెధవా? ఏంటి మహారాజా? నా నీళ్లను వాడి బావిలో దాచానా? నేను దాచలేదండి మహాప్రభు. ఆ నీళ్లు సహజంగానే అక్కడే ఉన్నాయి. అక్కడుంటే ఎలా కేశవ శర్మ? పొలం వాడిది, పత్రం ప్రకారం బావి కూడా వాడిదే. ఒకరి సొంత స్థలంలో నీకు సంబంధించిన వస్తువులు అంటే నీళ్లు ఉంచినందుకు ముందుగా నువ్వు వాడికి అద్దె కట్టాలి కదా. నువ్వు సోమన్నకు నీళ్ళద్దె అడిగావు, మరిప్పుడు సోమన్న నీకు బావి అద్దె అడగడా? చట్టం ఇద్దరికి సమానమే కదా. ఖచ్చితంగా చెప్పారు మహారాణి. ఒరేయ్ కేశవ శర్మ, నీ నీళ్లను సోమన్న బావిలో అక్రమంగా భద్రపరుచుకున్నందుకు దానికి మూల్యంగా నువ్వు సోమన్నకు రోజుకు 10 బంగారు నాణాలు చొప్పున అద్దె కట్టాలి. గత 15 రోజులుగా నీ నీళ్లు వాడి బావిలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడే దర్బారులో సోమన్నకు 150 బంగారు నాణాలను పన్నుగా కట్టాలి. ఈ మాట వినగానే కేశవ శర్మ, కాంతిమతులకు గుండె ఆగినంత పనైంది. వాళ్ళ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. సభలోని వారంతా మహారాజు తీర్పుకు కడుపుబ్బా నవ్వారు. అమ్మ బాబోయ్, రోజుకి 10 బంగారు నాణాలా? ఏంటి మహారాజా ఈ వింత తీర్పు? ఒక పాత బావి అద్దె రోజుకి 10 బంగారు నాణాలా? ఎవరైనా కడతారా ప్రభు? వాడా బావిని కొన్నదే 5 నాణాలకు.
మేము అద్దె కట్టలేము దొరగారు, మమ్మల్ని వదిలేయండి. కట్టకపోతే నీ నీళ్లు ఇప్పుడే తోడేసుకో కాంతిమతి. నీ నీళ్లు ఒకరి బావిలో ఉంచడానికి ఇది మీ తాత జాగీర్ అనుకున్నావా? ఈ సాయంత్రం సూర్యాస్తమయంలోపు నీ నీళ్ళన్నీ సోమన్న బావిలో నుంచి పూర్తిగా తోడేసి నీ ఇంటికి తీసుకుపో. ఒక్క చుక్క నీరు సోమన్న బావిలో ఉన్నా నేను నీ రాజభవనాన్ని, ఆస్తులన్నీ జప్తు చేసి 10 బంగారు నాణాలు చొప్పున అద్దె వసూలు చేస్తాను. అయ్యో మహాప్రభు, 100 కొద్దీ బిందెల నీళ్లు ఉంటాయి అందులో. ఆ నీళ్లన్నీ నేను సాయంత్రంలోపు ఎలా తోడగలను? నాకు అంతమంది పనివాళ్లు లేరు. నా ప్రాణాలు పోతాయి మహారాజా, కరుణించండయ్యా. పనివాళ్లను పెట్టి తోడుతావో, మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తలకో బిందె పట్టుకుని మోస్తారో నాకు అనవసరం కేశవ శర్మ. బావిలో ఊరుతున్న కొత్త నీళ్లు కూడా నీవే అని సభలో గర్వంగా చెప్పావు కదా. ఆ కొత్త నీళ్లు కూడా ఆపకుండా తోడై. నీ నీళ్లు వాడి బావిలో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. సైనికులారా, వీళ్లను ఆ బావి దగ్గరకు తీసుకువెళ్లి స్వయంగా వీళ్ళ చేతులతోనే నీళ్ళన్నీ తోడేలా చూడండి. రాజసైనికులు కేశవశర్మను కాంతిమతిని లాక్కొని బావి దగ్గరకు తీసుకెళ్లారు. ఎండ భయంకరంగా మండిపోతోంది. కేశవశర్మ చేతికి ఒక బకెట్, కాంతిమతి చేతికి ఒక బిందె ఇచ్చారు. ఇద్దరూ భయంతో ఏడుస్తూ నీళ్లు తోడ్డం మొదలెట్టారు. అబ్బా, కేశవశర్మ గారు, సచ్చాన్రోయ్, నా నడుము విరిగిపోతోంది. ఈ నీళ్లు తోడుతుంటే బావిలో మళ్ళీ కొత్త నీళ్లు ఊరుకుతున్నాయి. ఏడవకు కాంతిమతి, మహారాజు గారు మన తెలివికి మించిన మాస్టర్ ప్లాన్ వేశారు. రోజుకు ఒక వెండి నాణ్యానికి ఆశపడితే ఇప్పుడు మన పరితరాల ఆస్తి కరిగిపోయేలా ఉంది. ఈ నీళ్లు మనం వారం రోజులు తోడినా అవ్వవు. ఆ అద్దె కట్టలేక మన రాజభవనం అమ్ముకోవాల్సిందే. నా అత్యాసే నా కొంప ముంచింది. అయ్యో సోమన్న, పాపం, వాళ్ళు పెద్దవాళ్ళు. ఆ ఎండలో నీళ్లు తోడలేక ఆయాసపడిపోతున్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే జాలిగా ఉందండి. మనం మహారాజు గారికి చెప్పి వాళ్ళని క్షమించమని అడుగుదామా? వాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. వద్దు లక్ష్మమ్మ, వాళ్లకు బుద్ధి రావాలంటే ఈ శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. మన పేదవాళ్ల కన్నీళ్లు వాళ్లకు ఆనందాన్ని ఇచ్చాయి. పత్రం పేరు చెప్పి మన ప్రాణాలు తీయాలని చూశారు. ఇప్పుడు వాళ్ళ కన్నీళ్లే వాళ్ళ తప్పును కడిగేస్తాయి. రాజుగారి తీర్పు ఎప్పటికీ ధర్మంగానే ఉంటుంది. కాసేపు వాళ్ళు ఆ బురదలో కష్టపడనివ్వు. వాళ్లకు శ్రమ విలువ తెలుస్తుంది. కేశవశర్మ, కాంతిమతి 4 గంటల పాటు నీళ్లు తోడి తోడి సోమశెల్లి బావిగట్టు మీద పడిపోయారు. వాళ్ళ చేతులు బొబ్బలెక్కాయి. అహంకారం మొత్తం బురదలో కలిసిపోయింది. మహారాజు విక్రమవర్మ, మహారాణి ప్రభావతి రథం దిగి ఆ బావి దగ్గరికి వచ్చారు. కేశవశర్మ, కాంతిమతి బురద బట్టలతో పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజు గారి కాళ్ల మీద పడ్డారు. మహాప్రభు, నన్ను క్షమించండి. నా ఆస్తి గర్వం నన్ను గుడ్డివాడిని చేసింది. సోమన్న దగ్గర అన్యాయంగా డబ్బు లాక్కోవాలని చూశాను. నా అత్యాశ ఎంత నీచమైందో మీరు ఇచ్చిన ఈ శిక్షతో నాకు కళ్ళు తెరుచుకున్నాయి. నేను తోడలేను మహారాజా. ఆ నీళ్లు, ఆ బావి అంతా సోమన్నదే. నేను జీవితంలో వాడిని ఇక ఏ అద్దె అడగను. నన్ను క్షమించండి మహారాణి గారు. లక్ష్మమ్మ కష్టాన్ని నేను చిన్న చూపు చూశాను. కేవలం 4 గంటలు నీళ్లు తోడితేనే నా ప్రాణాలు పోయినట్టు అనిపించింది. మరి 15 రోజులు వాళ్ళు బావి తవ్వినప్పుడు ఎంత కష్టపడ్డారో నాకిప్పుడు అర్థమైంది. నేనిక జన్మలో ఏ పేదవాణ్ణి మోసం చేయను. మమ్మల్ని వదిలేయండి దొరగారు. చూశారా కాంతిమతి గారు, చట్టం కాగితాల్లో ఉండదు, మనిషి ధర్మంలో ఉంటుంది. మీ అత్యాశకు ఆకాశమే హద్దనుకున్నారు. కాని మహారాజు గారి తెలివి ముందు మీ అహంకారం అడుగంటిపోయింది. ఇప్పుడైనా మీకు పేదవాడి చెమట విలువ తెలిసిందా? కేశవ శర్మ, ఎదుటివాడి కష్టాన్ని అలుసుగా తీసుకుని మోసం చేయాలని చూస్తే ఆ దేవుడు ఇలాంటి విచిత్రమైన శిక్షలే విధిస్తాడు. ఈ రోజుతో నీ నీళ్ల పంచాయితీ ముగిసింది. ఈ బావి, ఇందులో ఊరే ప్రతి చుక్క నీరు సోమన్నకే సొంతం. దీనికి పరిహారంగా నువ్వు సోమన్నకు 100 బంగారు నాణాలు ఉచితంగా ఇవ్వాలి. ఇది రాజుగా నా ఆజ్ఞ. చిత్తం మహాప్రభు, మీరు చెప్పినట్లే 100 నాణ్యాలు ఇస్తాను. నాకు గట్టిగా బుద్ధి వచ్చింది. మహారాజా, మీరు మా పాలిట ప్రత్యక్ష దైవం. మీ తీర్పుతో మా బతుకులు నిలబడ్డాయి. మా బావి మాకు దక్కింది. మా కష్టాలు తీరాయి ప్రభు. సువర్ణదేశపు జనులంతా మహారాజు విక్రమవర్మ గారి తెలివైన తీర్పుకు జేజేలు పలుకుతూ పూలవర్షం కురిపించారు.
కేశవశర్మ కాంతిమతి తమ అత్యాశను వదిలేసి బుద్ధిగా ఇంటికెళ్ళిపోయారు. సోమన్న, లక్ష్మమ్మ ఆ బావి నీళ్లతో తమ పొలాన్ని పచ్చగా సాగు చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఎంత తెలివిగా చట్టాలను వాడుకొని ఇతరులను మోసం చేయాలని చూసినా అత్యాశ పరులకు దేవుడు ధర్మం రూపంలో ఎప్పటికైనా సరైన గుణపాఠం చెప్తాడు. పేదవాడి శ్రమను దోచుకోవాలని చూస్తే చివరకు మనకి తీవ్రమైన కష్టాలు, అవమానాలు ఎదురవుతాయి. ధర్మం, న్యాయం ఎప్పటికీ తెలివిగానే గెలుస్తాయి. వేకువజామున కోడి కూసింది. రామవరం పల్లెటూరు అప్పుడప్పుడే నిద్రలేస్తోంది. గంగారెడ్డి ఇంటి ముందు అరుగు మీద కూర్చొని వేప పుల్లతో పళ్ళు తోముకుంటూ ఉన్నాడు. లోపల వంటగదిలో లింగమ్మ అప్పుడే బావి దగ్గర నుంచి నీళ్లు మోసుకొచ్చి పొయ్యి రాచేస్తోంది. కాని కొత్త కోడలు అనసూయమ్మ మాత్రం ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతోంది. ఏమే లింగమ్మ, సూర్యుడు ఉదయించి గంటవుతోంది. ఇంకా నీ కోడలు మహారాణిలాగా పడుకునే ఉంది. ఆ సప్పుణ్ణి కినపట్టం లేదా? ఇంట్లో పనులని నువ్వే చేసుకోవాలా ఏంటి? ఏం చేయమంటారండి? రాత్రి తనకి కల్లో ఎవరో కనిపించారట. అందుకే నిద్ర పట్టలేదట. ఇప్పుడే నిద్రలోకి వెళ్ళిందట. లేపితే తలపోటొస్తుందని చెప్తోంది. నా ప్రాణం పోతోంది పనులతో. తలపోటు కాదు లింగమ్మ, అది తిండిపోటు. ఇల్లరికం వచ్చిన కొత్తల్లో ఏదో అంటే పరువు పోతుందని ఆగాను. కాని ఇది మరీ ఎక్కువవుతోంది. ఆ రాజిరెడ్డిగాడు ఎక్కడున్నాడో? భార్యకు బుద్ధి చెప్పడం శాతకాదా వాడికే? రాజిరెడ్డి పెరట్లో గొడ్ల దొడ్డి శుభ్రం చేస్తూ అక్కడికొచ్చాడు. నాన్న, నన్నెందుకు పిలుస్తున్నారు? నేనేం చేశాను? నువ్వేం చేయలేదులేరా నాన్న. అందుకే ఈ తిప్పలు. నీ భార్య ఇంకా మంచం దిగలేదు. మీ అమ్మ బావి దగ్గర నీళ్లు మోయలేక సస్తోంది. పోయి ఆ మహారాణి లేపు. అసలు తనకి ఏమైనా బాధ్యత ఉందా? చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకుంటున్నారు. నాన్న, నేను వెళ్తే మళ్ళీ ఏదో వంక చెప్తుంది. మొన్న లేపితే నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, తొక్కిపెట్టు అంది. పనమ్మాయిని రమ్మంటోంది. పనమ్మాయా? పనమ్మాయండి బాబో. మన పనులని మనమే చేసుకోవాలి. పైగా అప్పట్లో పనమ్మాయిలు పెట్టుకోవడం తక్కువ. మన గౌరవం ఏమవ్వాలి? అనసూయమ్మా, లేమ్మా, కాస్త ఈ వాకిలి ఊడ్చి ముగ్గెట్టు. అప్పుడే అనసూయమ్మ కళ్ళు తుడుచుకుంటూ బద్ధకంగా ఆవలిస్తూ బయటకొచ్చింది. అత్తయ్యా, ఏంటి పొద్దున్నే గోల? కాస్త నిమ్మలంగా ఉండనివ్వరా? వాకిలి ఊడవాలా? పొద్దున్నే గాలటువైపు నుంచి వీస్తోంది. ఇప్పుడు ఊడిస్తే ఆ దుమ్మంతా నా మీద పడి నా చర్మం మాసిపోతుంది. అందుకే గాలి దిశ మారే వరకు ఆగమన్నాను. దీని వెనక ఒక పెద్ద విజ్ఞానం ఉందత్తయ్యా. గాలి దిశ మారాలా? ఒరే రాజిరెడ్డి, ఇన్నావా నీ భార్య తెలివితేటలో? కోడలా, గాలి నీకోసం ఆగుతుందా? ఎళ్ళి ఆ నీళ్ల బిందె పట్టుకుని బావికెళ్ళు. మావగారు, బావ దగ్గరకు నేనా? ఆ బావి మెట్ల నీకి దిగితే నా కీళ్లు అరిగిపోతాయట. మా అమ్మమ్మ చెప్పింది, చిన్న వయసులో బరువులు మోస్తే ముసలితనం త్వరగా వస్తుందని. నాకు అందంగా ఉండాలనుంది మామగారు. పైగా ఆ బావి నీళ్ళలో చేపలుంటే అవి నన్ను చూసి భయపడతాయట. అందం ఉంటే అంబలు దిరుగుతుందా కోళ్ళ? నేను కూడా నీ వయసులో 2 చేతులతో 2 బిందెలు మోసేదాన్ని. నువ్వేమో ఒక గ్లాసు నీళ్లు కూడా తాగడానికి లేవు. నీ బాధకం చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మధ్యాహ్నం సమయం. లింగమ్మకు ఒంట్లో బాలేదు. అనసూయమ్మను వంట చేయమని చెప్పింది. కోడలా, ఈరోజు నాకు కొంచెం జ్వరంగా ఉంది. కాస్త పప్పు ఉడికిచ్చి అన్నం వార్చు. రాజిరెడ్డికి ఆకలేస్తోంది. వంటగది శుభ్రంగా ఉంచు సుమా. ముఖ్యంగా ఆ మిరియాలు, ఇంగువ దంచివి. మిరియాలు దంచాలా? అత్తయ్య, ఆ రోలు పట్టుకొని దంచితే వచ్చే ఆ ప్రకంపనలకు నా మెదడులోని నరాలు కదిలిపోయి నాకేమైనా మతిమరపొస్తే మీరే బాధ్యులు. అయినా ఆ ఇంగువ వాసిన నా ముక్కు పుటాలను తాకితే నా సున్నితమైన చర్మం ఎర్రబడిపోతుందట. మా అమ్మమ్మ చెప్పింది, అందంగా ఉండాలంటే ఘాటు వాసనలకు దూరంగా ఉండాలని. అనసూయమ్మ వంటగదులకెళ్ళి మొహం అడ్డంగా పెట్టి నిలబడింది. అనసూయ, కనీసం అన్నమైనా వండొచ్చు కదా. అమ్మ పడుకుంది. నాన్న పొలం నుంచి వస్తారు. ఆయనకి ఆకలి వేస్తే భరించలేరు. పొయ్యి వెలిగించు. రాజిరెడ్డి గారు, మీరు చెప్పారని వండుతాను కాని ఆ బియ్యం కడిగితే నా వేలు నానిపోతాయి. కాబట్టి మీరు బియ్యం కడగండి. ఇక పొయ్యి అంటారా? ఆ కట్టెల పొగ పీలిస్తే నా ఊపిరితిత్తుల్లో బొగ్గు నిండిపోయి నేను నల్లగా మారిపోతానట. అందుకే మీరు పొయ్యి రాజేయండి. నేను కేవలం గరిటతో తిప్పుతాను. అది కూడా 6 అడుగుల దూరం నుంచి. గరిట చివర ఒక కర్ర కడితే ఇంకా బావుంటుంది.
ఏంటి ఇక్కడ ఏదో వంటకం తయారవుతున్నట్టుందే? 6 అడుగుల దూరం నుంచి వంట చేయడమా? కోడలా, నువ్వు వంట చేస్తున్నావా లేక శత్రువు మీద యుద్ధం చేస్తున్నావా? ఏంటా వింత చేష్టలో? మామగారు, దీన్నే దూరవంట శాస్త్రం అంటారు. దీనివల్ల వంటకి మన మీద ఉన్న కోపం రాదు. రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ ఒకటి, ఉప్పు కారం ఎంత వేయాలో నాకు తెలీదు. అవి మీరేస్తే నేను కేవలం చూస్తాను. ఆ చూపులో ఒక శక్తి ఉంటుంది. దానివల్లే వంట రుచిగా మారుతుంది. అంటే అన్నం రాజిరెడ్డి వండాలి, ఉప్పు కారం నేనెయ్యాలన్నమాట. నువ్వు మాత్రం మహారాణిలాగా వచ్చి భోజనం చెయ్యాలి, అంతేనా? ఇదా నీ మేధస్సు? ఈ రాజిరెడ్డిగాడు ఇలాగే ఉంటే రేపు పొద్దున్నే వాడు కూడా నిన్ను చూసి పడుకోవడం నేర్చుకుంటాడు. నా మేధస్సు వాడి మీకు సలహాలిస్తున్నాను కదా మామగారు. అది పని కాదా? ఆలోచించడం కూడా ఒక పెద్ద పనే కదా. పైగా ఈ రోజుల్లో కష్టపడితేనే గౌరవం అంటారు గాని తెలివిగా పని తప్పించుకోవడంలో ఉన్న తృప్తి ఎవ్వరికీ తెలీదు. సాయంత్రం గంగారెడ్డి బట్టలుతుకమని అనసూయమ్మకు చెప్పాడు. పెరట్లో నీళ్ల తొట్టి దగ్గర అనసూయమ్మ నీరసంగా నిలబడింది. కోడలా, కనీసం నీ బట్టలైనా నువ్వు ఉతుక్కోవచ్చు కదా. ప్రతీది మీ అత్తగారి చెయ్యాలా? ఆ కుంకుడుకాయలు అక్కడున్నాయి, తీసుకో. మామగారు, ఆ కుంకుడుకాయల రసం నా కళ్ళల్లో పడితే నాకు చూపు పోతుందట. పైగా ఆ నీళ్ళలో సోప్ పడితే నా గోళ్లు వెరిగిపోతాయట. మీరర్థం చేసుకోవట్లేదు. గోళ్లు పెరగడానికి ఎన్ని పాలు తాగాలో తెలుసా? రాజిరెడ్డి గారు, మీరు బట్టలు నీళ్ళలో ముంచండి. నేను అలా చూస్తూ కూర్చుంటాను. నా చూపుల వేడికి బట్టలు త్వరగా ఆరిపోతాయి. అనసూయ, చూపుల వేడికి బట్టలు ఆరడమేంటి? ఎండలో వేస్తే ఆరుతాయి. కాస్త పని నేర్చుకో. ఆ తొట్టెలో నీళ్లు పట్టు. ఆ నీళ్ల శబ్దం వింటుంటే నాకు నిద్ర వస్తోంది రాజిరెడ్డి గారు. ఆ ధ్వని తరంగాలు నా మనసుని లోబరుచుకుంటున్నాయి. నేను పని చేస్తే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం బయటికెళ్ళిపోతుందని మా జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకే నేనిలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఐశ్వర్యం కావాలా, నేను పని చేయడం కావాలా? మీరే తెలుసుకోండి. అమ్మో, ఐశ్వర్యం కోసం పని చేయడం మానేయడమా? ఇలాంటి కోడలు ఎక్కడా ఉండదు. దీనికి పరిష్కారం ఏంటయ్యా? రేపొద్దునే ఇది బావి దగ్గర నీళ్లు దొడకపోతే నేనే దూకేస్తాను ఈ బావిలో. సాయంత్రం అంజన్న గంగారెడ్డింటికి వచ్చాడు. గంగారెడ్డి దీనంగా ఉన్నాడు. ఏంటోయ్ గంగారెడ్డి, మొహం అలా పెట్టావు? ఏమైంది? ఏమైనా పొలంలో పంట పాడైందా? ఏముందిరా అంజన్న, నా ఇంట్లో కోడలు కాదు, ఒక సోమరి దేవ తెలిసింది. పని చేయమంటే శాస్త్రాలు చెప్తోంది. నా భార్య ఏమో జబ్బుపడి పడుకుంది. రాజిరెడ్డిగాడు దానికి బానిసైపోయాడ్రా. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? అసలు బుద్ధి చెప్పే మార్గం ఏది అని. ఓహో, అదా సంగతి. సోమరితనం అనేది ఒక జబ్బు లాంటిదిరా. దానికి మందు కొంచెం వింతగా ఇవ్వాలి. నీ కోడలికి ఉన్న బలహీనత ఏంటి? తిండి విషయంలో ఎలా ఉంటుంది? తిండి ఏది చేసినా చేయకపోయినా రోజుకు 4 సార్లు కడుపు నిండా భోజనం, నెయ్యి, ఆవకాయి కావాలి. తిన్న తర్వాత 4 గంటలు నిద్ర కావాలి. పని తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తది. అయితే దొరికిపోయింది మరి. విను, ఈ రాత్రికి నేనొక ప్లాన్ చేస్తాను. నీ కోడలు పని చేయకుండా ఉండడానికి యోగం అంటోంది కదా, ఆ యోగానికి ఒక చిన్న దయ్యాన్ని తగిలిద్దాం. అది కేవలం పని చేయని వారిని మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది. ఏంటయ్యా అంజన్న, కోడల్ని దెయ్యమంటావా? పాపం పసిపిల్ల. దానికేదన్నా అయితే మనకే కదా నష్టం. వదినగారు, అది పసిపిల్ల కాదు, పనులు తప్పించుకునే పెద్ద పిల్ల. నేను చెప్పింది వినండి. ఈ రాత్రికి మన ఊరి అమ్మవారికి ఒక వింత మొక్కు ఉందని ఊరంతా చాటింపు వేయిస్తాను. సోమరిగా ఉండే కోడళ్ళు ఉన్న ఇళ్లల్లో అమ్మవారు ఆగ్రహిస్తుందని, వారు తినే తిండి మొత్తం గాలి అయిపోతుందని కథను అల్లుతాను. అది నమ్ముతుందా? అది చాలా తెలివైందిరా. వంకలు చెప్పడంలో దానికి ఎవరూ సాటిరారు. ఎంత తెలివైనదైనా తిండి విషయంలో మాత్రం చాలా భయం ఉంటుంది దానికి. నేను చూసుకుంటాను. నువ్వు రాజిరెడ్డి నేను చెప్పినట్టు చెయ్యండి. రాత్రికి అడుగుల చప్పుడు, వింత శబ్దాలను చెయ్యండి. రాత్రి సమయం నిశ్శబ్దం అలుముకుంది. అంజన్న ఇంటి వెనుక వింత శబ్దాలు చేయడం మొదలుపెట్టాడు. రాజిరెడ్డి, గంగారెడ్డి ఆముద దీపం వెలుగులో భయపడుతున్నట్లు నటిస్తున్నారు. ఎవరా సోమరి కోడలు? పని చెయ్యని చేతులు ఉన్న ఇల్లు నా ఆకలిని తీర్చదు. ఈ ఇంట్లో ఉన్న అన్నం మొత్తం నేనే తినేస్తాను.
పనిచేసేవారు ఉంటేనే ఈ ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. లేదంటే ఈ రాత్రికి ఈ ఇంట్లో నెయ్యి మొత్తం నీళ్లు అయిపోతుంది. రాజురెడ్డి గారు, ఏంటో శబ్దాలు? ఎవరో నా పేరు పిలుస్తున్నట్టుంది. ఏంటి అంత పెద్ద నీడ కనిపిస్తోంది? అమ్మో, అది కదులుతోంది. అవును అనసూయ, అంజన గారు చెప్పారు. మన గ్రామంలో ఈ మధ్య ఒక పనిరక్కసి తిరుగుతోందంట. పని చేయకుండా తిని నిద్రపోయే వారి ఇంట్లో ఉన్న నెయ్యి, అన్నం, ఆవకాయ అంతా అది ఒక్క నిమిషంలో మాయం చేస్తుందంట. అది ఒక్కసారి లోపలికి వస్తే ఇక వెళ్ళదంట. అదిగో దాని కళ్ళు చూడు ఎలా మెరుస్తున్నాయో. ఏంటి, నా నెయ్యి గిన్నె కూడానా? మామగారు, ఏదైనా చెయ్యండి. తనకిదైనా లంచమిద్దామా? ఆ దెయ్యానికి నా పాత చీరకుడిచ్చేద్దాం, లేదా నా వెండి పట్టిలిస్తాను. నన్ను పని చేయమని అడగకుండా ఉండమని చెప్పండి. లంచం కాదు కోడలా, దానికి శాంతి చెయ్యాలి. అదన్నమాట ఏంటంటే, రేపు ఉదయం సూర్యుడు రాకముందే ఎవరైతే ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టి బావి నుంచి నీళ్లు తెచ్చి అత్తగారికి సేవ చేస్తారో వారి ఇంటి జోలికి అది రాదంట. లేదంటే రేపు మధ్యాహ్నం నీకు అన్నం దొరకదు. అంతా గాలి అయిపోతుంది. నీ ముఖానికి ఉన్న మెరుపు కూడా మాయమవుద్ది. అన్నం దొరకదా? అంటే నేను ఉపవాసం ఉండాలా? అస్సలు కుదరదు. కానీ ఆ పనులన్నీ నేనే చెయ్యాలా? రాజిరెడ్డి గారు, సాయం చెయ్యరా? నా వేలు నానిపోతాయని దానికి చెప్పరా? కోడలా, నాకేమో జ్వరం తగ్గడం లేదు. ఆ రక్కసి నా దగ్గరకొస్తే నేను తట్టుకోలేను. నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి. నీవు కష్టపడితేనే ఈ ఇల్లు నిలబడుతుంది. లేదంటే అది నిన్ను ఎత్తుకెళ్లి వరి కోతకు పెడుతుంది. భయంకరంగా ఉంటుంది. పనిచేయని వారిని పట్టుకొని వరికోతకు తీసుకెళ్తుంది. అక్కడ రోజంతా ఎండలో ఉండాలి. నీళ్లు కూడా దొరకవు. అమ్మో, వరి కోతకా? వద్దు నాయనా, ఎండలో ఉంటే నా చర్మం వాడిపోతుంది. నేనిప్పుడే చీపురు పట్టుకుంటాను, రేపొద్దునే లేస్తాను. దయ్యంగారు, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. రేపిల్లంతా తలతలలాడుతుంది చూడండి. తెల్లవారుజామున 4 గంటలు అనసూయమ్మ ఎప్పుడూ లేని విధంగా లేచి చీపురు పట్టుకొని వాకిలి వుడుస్తోంది. గంగారెడ్డి, అంజన్న దూరం నుంచి చూసి నవ్వుకుంటున్నారు. అబ్బో, ఈ చీపురు ఎంత బరువుగా ఉంది! ఒక్క మెట్టు ఊడుస్తుంటే నడుము విరిగిపోతుంది. కానీ రక్కసి వస్తే మాత్రం నా నెయ్యిపోతుందే. రాజిరెడ్డి గారు, కాస్త ఇటు రండి. ఈ నీళ్లు చల్లండి. నాకు భయంగా ఉంది. ఆ దయ్యం ఇంకా ఆ చెట్టు మీదే ఉందేమో. అనసూయ, నీళ్లు చల్లితే నీ చర్మం పాడైపోతుందన్నావు కదా, ఇప్పుడేమైంది? ఆ విజ్ఞానం ఎటుపోయింది? చర్మం కంటే ప్రాణం ముఖ్యం. ప్రాణం కంటే తిండి ముఖ్యం. త్వరగా చల్లండి. అమ్మవారికి కోపం రాకూడదు. నేను ఈరోజే ముగ్గులు కూడా వేయడం నేర్చుకుంటాను. ఆ ముగ్గులో ఉన్న డిజైన్ చూసి ఆ దెయ్యంకి కొళ్ళు తిరిగి పడిపోవాలి. అనసూయమ్మ బావి దగ్గరికెళ్లి పట్టుదలతో 10 బిందెల నీళ్లు తెచ్చి తొట్టిలో పోసింది. ఆమెకు కాళ్లు నొప్పులు పుడుతున్నా భయంతో పని చేస్తూనే ఉంది. కోడలా, నువ్వేనా ఇదంతా చేస్తున్నది? నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. ఎంత చక్కగా చేస్తున్నావు. బావి నీళ్లు దోడితే నీ కీళ్లు అరిగిపోతాయన్నావు గదా. అత్తయ్య, మీకు బాగోలేదు కదా, మీరు పడుకోండి. ఆ కీళ్లు అరిగిపోతే మళ్ళీ వస్తాయి, కాని ఆకలిస్తే ప్రాణం రాదు కదా. నేనీరోజు అద్భుతమైన పప్పు వండుతాను. ఆ రక్కసి నా వంట చూసి భయపడి పారిపోవాలి. మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. నేను మీకు కాళ్ళు పడతాను. ఆ పొగ తగిలినా పర్వాలేదు. నా ముఖం మీద మెరుపు కోసం నేను పని చేస్తాను. మధ్యాహ్నం అయ్యేసరికి అనసూయమ్మ ఇల్లు మొత్తం శుభ్రం చేసి వంట కూడా పూర్తి చేసింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. ఇల్లు మునుపెన్నడూ లేని విధంగా కళ్ళకళ్ళలాడుతోంది. ఏంటి కోడలా, ఈరోజు పప్పు చాలా రుచిగా ఉంది. నువ్వే వండావా? ఏదో మంత్రం వేసినట్టుందే. ఉప్పు కారం కూడా సరిగ్గా సరిపోయాయే. అవును మామగారు, కష్టపడి వండితే ఆ రుచిలో ఒక కిక్కుందని అర్థమైంది. ఆ పొగ తగిలినా నా ముఖం ఏమీ నిలబడలేదు. పైగా ఒక రకమైన మెరుపు వచ్చింది తెలుసా. పనిలో ఉన్న తృప్తి నిద్రలో లేదని తెలుస్తోంది. ఆ 6 అడుగుల దూరం వంట కంటే పొయ్యి దగ్గర ఉండి చేసే వంటే బాగుంది. ఏంటి గంగారెడ్డి, విశేషాలేంటి? ఆ రక్కసి ఏమైనా వచ్చిందా? ఏంటి ఇల్లంతా ఇంత శుభ్రంగా ఉంది? కోడలుగారు పనిచేస్తున్నారా? రాలేదంజన గారు, అది నా దెబ్బకు పారిపోయింది. చూడండి, ఇల్లంతా ఎంత తలతల్లాడిపోతుందో. ఇక నుంచి ఇంట్లో ఏ రక్కసికి చోటు లేదు. నేనున్నాను కదా, పనమ్మాయి అవసరమే లేదు. నేనే ఇంటినికి సేనాధిపతిని.
కొన్ని రోజుల తర్వాత అనసూయమ్మ పూర్తిగా మారిపోయింది. ఇంటి పనులన్నీ తనే చూసుకుంటోంది. ఒకరోజు అంజన్న గంగారెడ్డి మాట్లాడుకుంటూ ఉండగా అనసూయమ్మ వినేసింది. అంజన్న, నీ ప్లాన్ అదిరిపోయిందిరా. ఆ రోజు నువ్వు చెట్టు మీద కూర్చుని చేసిన శబ్దాలకే మన కోడలు దారిలోకొచ్చింది. ఇప్పుడు ఇల్లంతా కళకళలాడుతుంది. నా కష్టాలన్నీ తీరిపోయాయిరా. ఆ గొంతు మార్చి నువ్వు పిలిచిన పిలుపుకే అది గసగస వణికిపోయింది. అవునరా, భయం ఉండాలి. అప్పుడే బాధ్యత వస్తుంది. పాపం, ఆ దెయ్యం అంటే అది ఇంకా నిజమే అనుకుంటోంది. ఆమె అమాయకత్వాన్ని మనం వాడేసుకున్నాం. తిండి మీద ఉన్న భయాన్ని మనం పెట్టుబడిగా పెట్టాం. ఓహో, అంటే ఇదంతా మీ నాటకమా? ఆ రక్కసి లేదు, గిక్కసి లేదు, అంతా మీరే చేశారా? నేను అమాయకురాలని ఆడుకున్నారా? అంజన్న గారు, మీరే నా చెట్టు మీద కూర్చుని నన్ను భయపెట్టింది. అది కోడలా, నీలో మార్పు కోసం అలా చెయ్యాల్సొచ్చింది. నువ్వు పనిచేయకపోతే ఈ ఇల్లు ఏమైపోయేదో అని భయమేసింది. మమ్మల్ని క్షమించు కోడలా. అవునమ్మా, నీకు బాధ్యత తెలియాలనే అంజన్న ఈ ప్లాన్ వేశాడు. నువ్వో సోమరతనం వదిలితేనే మన ఇల్లు బావుంటుందని మా ఆశ. నాకు తెలుసు మామగారు. రెండో రోజే నాకు అర్థమైంది. చెట్టు మీద ఉన్నది అంజన్న గారి అని నాకు ఆ రోజే గుర్తులు కనిపించాయి. ఆయన గొంతు ఎంత మార్చినా ఆయన వేసుకున్న పాత గొంగళి నాకు కనిపించింది. మీ మాటలు కూడా నాకు వినబడ్డాయి. మరి ఎందుకు పని చేస్తున్నావు అనసూయ? నీకు తెలిసినా ఎందుకు ఆగలేదు? ఆ వంకలు ఎందుకు చెప్పడం మానేశావు? ఎందుకంటే ఆ రోజు పనిచేసిన తర్వాత నాకొచ్చిన ఆకలి, ఆ తర్వాత పడుకున్నప్పుడు కలిగిన హాయి అంతకుముందు బద్ధకంగా ఉన్నప్పుడు లేదు. పని చేయకపోతే మనం తినే తిండికి విలువ లేదని, మన ఇంట్లో వాళ్ళని మనం చూసుకోకపోతే అది సంసారమే కాదని నాకు అర్థమైంది. మీరు నాటకమాడినా అది నా మంచిగా అని నాకు తెలిసింది. పైగా పని చేస్తే ఆరోగ్యంగా ఉంటామని మా అమ్మమ్మ కూడా చెప్పేది. నేనప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు ఆచరిస్తున్నాను. అందుకే నేను మౌనంగా ఉండి పనులు చేశాను. భలే చెప్పావు కోడలా. నీ తెలివితేటలు ఇప్పుడు సరైన దిశలో ఉన్నాయి. నువ్వు నిజమైన గృహలక్ష్మివి. అసలు ఆ దెయ్యం నీలో ఉన్న బద్ధకమే. దాన్ని నువ్వు తరిమేశావు. హహ, మన రామవరం పేరు నిలబెట్టావనసూయ. ఇప్పుడు నువ్వు సోమరి కోడలివి కాదు, మా ఇంటి మహాలక్ష్మివి. నీ పట్టుదల అందరికీ ఆదర్శం. పనమ్మాయి అవసరం లేదని నువ్వు నిరూపించావు. బాధ్యత అనేది భయంతో కాకుండా భక్తితో రావాలి. మన ఇల్లు మన దేవాలయం అనుకుంటే కష్టం తెలీదు. అందరం కలిసి పని చేస్తే ఆ ఆనందమే వేరు. పనిలో ఉన్న తృప్తి మరెక్కడ దొరకదు. నిజమే అత్తయ్యా, కష్టపడి చేతులకు దైవబలం ఉంటుంది. సోమర్తనం అనేది మనిషిని బతికుండగానే చంపేసి ఒక రోగం. కష్టపడి తింటే ఆ గంజినీళ్లు కూడా అమృతంలా ఉంటాయి. పనిలేని జీవితం గాలి లేని ఇల్లు వంటిది. ఇక నుంచి వంకలు లేవు, కేవలం పనులే. హహహ, సరే, అయితే ఈరోజు పనసపొట్టు ఆవకాయతో భోజనం చేద్దాం రండి. అనసూయమ్మ చేతి వంటంటే ఆ రుచే వేరు. ఆ రుచిలోనే ఆమె కష్టం ఉంది. నీతి. మనుషులు ఎప్పుడూ ఒకరిపై ఆధారపడి బద్ధకంగా ఉండకూడదు. బాధ్యతను గుర్తించి కష్టపడి పనిచేసినప్పుడే సమాజంలో మరియు ఇంట్లో గౌరవం లభిస్తుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. తెలివితేటలను పనులను తప్పించుకోవడానికి కాకుండా పనులను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించాలి. బద్ధకం అనేది మనిషి పురోగతికి అతి పెద్ద అడ్డంకి. ఒకరిని మార్చడానికి భయం కంటే బాధ్యతను గుర్తు చేయడం ముఖ్యం.